పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా వెనుకబడిన తరగతుల వారితో పాటు కాపు లబ్ధిదారులకు రుణమేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 20వ తారీఖున వారి జన్మదినోత్సవం కూడా జరిగింది. అంటే ఈ మాసంలో ఎక్కువ మంది సామాజిక న్యాయం, సమాజంలో ఉన్నతి కోసం పోరాటం చేసిన వ్యక్తులు పుట్టినటువంటి మాసంగా కూడా మన గుర్తుపెట్టి కోసం పడుతుంది. సో గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పక్కన పెట్టినటువంటి బీసీ రుణాలని మన కార్పొరేట్ మళ్ళీ తిరిగి మన గాడిని ఎక్కించడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు తీసుకున్నట్టయితే మనం ఆ రోజు ఆదరణ పనిముట్టు మనం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 14లో 19లో ఉన్నప్పుడు కూడా మనం చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏంటంటే పక్కదో పట్టించింది. మనం వాళ్ళు ఇంకా నీతులు చెప్పారు, వెనకబడిన వాళ్ళు కాదు అదే విధంగా మాట్లాడారు. వెనకబడినటువంటి వర్గాలకి రాజకీయంగా, ఆర్థికంగా ప్రాధాన్యత, ప్రాముఖ్యత కలిగిన పార్టీలు తెలుగుదేశం, ఎన్డీఏ ప్రభుత్వాల విషయాన్ని మనం గుర్తు చేసుకున్న ఆవశ్యకత ఉంది. ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కానీ, లేదా కాపు కార్పొరేషన్ ఇతర కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున రుణమేళాలు నిర్వహించి వారికి జీవనాధారం కల్పించే దిశగా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా 50% సబ్సిడీతో రుణాలు ఇస్తాం. మన ఈ ఒంగోలు జిల్లాలో ఇవాళ చేస్తున్న కార్యక్రమం దాదాపు 462 మందికి 642 మందికి 16,60,00,000 దాకా ఇస్తున్నాం. జిల్లాలో 2,609 మందికి 2,609కి దాదాపు 49 కోట్లు ఇవాళ 50% సబ్సిడీతో ఇస్తున్నాం. మొత్తం ఈ కార్యక్రమంలో బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు స్వయం ఉపాధి రుణాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాకు ఇచ్చిన టార్గెట్ 2,069 యూనిట్స్, 49 crores విలువైన యూనిట్స్ ఇవ్వాలన్న టార్గెట్ ఇచ్చినప్పటికీ ఈ రోజు మెగా గ్రౌండింగ్ రుణమేళాల ద్వారా మొత్తం 671 యూనిట్స్లకు 16,77,00,00,000 విలువైన రుణాలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతున్నది.